అల్లు అర్జున్ అట్లీ సినిమాలో నేను నటించడం లేదురా బాబోయ్ అంటూ మృణాల్ మొరపెట్టుకుంటున్నా ఆమె యాక్ట్ చేస్తుందని ఫిక్స్ అయ్యారు ఆడియన్స్. రీసెంట్ గా సీతా మహాలక్ష్మి క్లారిటీ ఇచ్చినా అదంతా ఉత్తిదే అని కొట్టిపారేశారు. చివరికి బన్నీనే ఈ రూమర్స్ కి చెక్ పెట్టాడు. అదెలాగో చూద్దాం. అట్లీతో బన్నీ మూవీ స్టార్ట్ చేయగానే ఎంత హైప్ వచ్చిందో హీరోయిన్స్ వీళ్లేనంటూ వచ్చిన రూమర్స్ కూడా అంతే అటెన్షన్ క్రియేట్ చేశాయి. దీపికా పదుకొనేను మాత్రమే రివీల్ చేసిన టీం ఇంకొంతమంది బ్యూటీలను హైర్ చేసింది అన్న వార్తలు గుప్పుమన్నాయి. అందులో ఫస్ట్ వినిపించిన పేరు మృణాల్. ఇదిగో ఈ ఇద్దరి మీద లుక్ టెస్ట్ చేశారు. షూట్ కూడా స్టార్ట్ అయింది, సాంగ్ కూడా కంప్లీట్ అయింది అన్న రూమర్స్ పుట్టుకొచ్చాయి. కట్ చేస్తే అసలు ఈ ప్రాజెక్ట్ లో తాను భాగం కాలేదని అంటోంది మృణాల్. బాలీవుడ్ ఫిల్మ్ దో దివానే సెహర్ మే ప్రమోషన్స్ లో భాగంగా మృణాల్ ఠాకూర్ బన్నీ సినిమాలో నటిస్తున్నారట కదా అని ప్రశ్న ఎదురైతే, అవునా, నిజంగానే నాకు ఆ ఛాన్స్ వచ్చిందా? అయితే నిజం కావాలని తన కోసం ప్రార్థించండి, అది నిజమైతే మనం పెద్ద సెలబ్రేషన్ చేసుకుందామంటూ బన్నీ అట్లీ మూవీలో తాను భాగం కావడం లేదని చెప్పకనే చెప్పింది. అలాగే ఆయనతో ఒక్క ఫ్రేమ్లోనైనా నటించాలన్నది తన డ్రీమ్ అంటూ మనసులో మాట వెల్లడించింది. మృణాల్ చెప్పినా నమ్మే పరిస్థితిలో ఆడియన్స్ లేరు. చివరకు బన్నీనే క్లారిటీ ఇచ్చేశాడు. ఇటీవల కేరళలో జరిగిన ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ లో బెస్ట్ హీరో అవార్డును సొంతం చేసుకున్న ఐకాన్ స్టార్ కు అభినందనలు తెలుపుతూ మృణాల్ నోట్ విత్ ఫ్లవర్ బొకేను సెండ్ చేసింది. వాటిని రిసీవ్ చేసుకున్న హీరో ఆమెకు థ్యాంక్స్ చెప్తూ ఏదో ఒక రోజు నీతో కలిసి వర్క్ చేయాలని ఆశిస్తున్నాను అంటూ రిప్లై ఇచ్చాడు. దీంతో మృణాల్ అట్లీ సినిమాలో భాగం కావట్లేదు అన్న క్లారిటీ వచ్చింది. అయితే ఈ మృణాల్ ప్లేస్ లోకి రష్మిక వచ్చింది అన్నది టాక్. ఏదేమైనా బన్నీతో నటించాలి అన్న డ్రీమ్ ను ఫుల్ఫిల్ చేసుకునే ఆపర్చునిటీ కొల్లగొట్టేసింది సీతా మహాలక్ష్మి. ప్రస్తుతం డికాయిడ్ తో సందడి చేయబోతోంది మృణాల్.